హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 5.3 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. 17th ప్రాబ్లమ్. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ థాట్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ ఇట్ and around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. Example, a section of class 1 will plant one tree. So a section of class 2 will plant two trees and so on till class 12. There are three sections of each class. How many trees will be planted by the స్టూడెంట్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. క్లాస్ 1 విల్ బీ ప్లాంట్ 1 ట్రీ, క్లాస్ 2 విల్ ప్లాంట్ 2 ట్రీస్, ఓకే, అండ్ సో ఆన్ టిల్ క్లాస్ 12. దెర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. సో హియర్ ఆస్క్డ్ హౌ మెనీ ట్రీస్ విల్ బీ ప్లాంటెడ్ బై ద స్టూడెంట్స్. చూడమ్మా, ఇక్కడ ఈచ్ క్లాస్ 3 సెక్షన్స్ ఉన్నాయి. క్లాస్ 1 సెక్షన్ ఏలో 1, సెక్షన్ బిలో 1, సెక్షన్ సి 1, క్లాస్ 2 సెక్షన్ ఏ 2, సెక్షన్ బి 2, సెక్షన్ 3 2. సో టోటల్ చూస్తే 3 2 3 6. నెక్స్ట్ అలా ఉంటాయమ్మా. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ the number of trees planted by the students are in an AP. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3, నెక్స్ట్ ఏంటి 6, 3 3 3 ఏమొస్తుంది 9. సో అన్నీ కూడా ఏపీలో ఉంటాయి. సో AP is the 3, 6, 9, 12, 15, so on. So last class 12 kadamma, 12 3s what amma 36. So first term A equals to 3, D equals to A2 minus A1, 6 minus 3, that equals to 3. How many classes amma? 12 classes. So n equals to 12. So Sn equals to n by 2 into 2a plus n minus 1 into d. So S12 equals to 12 by 2 into 2a, a is 3, plus 12 minus 1 into d what amma 3. So 12 by 2 6 into 2 3 6, 12 minus 1 11 into 3. So 6 into 6 plus 33. So 6 into 39. Okay, 6 9s 54, 6 3s 18 plus 5 23. So 234. Therefore 234 trees will be planted by the students. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేట్లీ ఎట్ ఏ అండ్ బి, స్టార్టింగ్ విత్ సెంటర్ ఎట్ ఏ ఆఫ్ రేడియై 0.5 cm, 1 cm, 1.5 cm, 2 cm and so on, as shown in figure 5.4. What is the total length of such a spiral made up of 13 consecutive semicircles? Take pi equals to 22/7. చూడమ్మా, ఫిగర్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి. లెంత్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ L1, L2, L3, L4 so on with centers at A, B, A, B, so on respectively. So to find the total length of spiral amma, to find the total length of spiral, total length of the spiral, we will find out
we will find the sum of first n terms. The sum of first n terms. First n terms when if they are in AP. If they are in AP. Okay. The sum of first n terms of an arithmetic progression is given by Sn. Already we know the formula Sn. Sn equals to n by 2 into 2a plus n minus 1 into d. Okay, a is the first term, d is common difference. The semi perimeter of a circle. Okay, L equals to pi r. పెరిమీటర్ అయితే 2 pi r అవుతుంది, సెమీ పెరిమీటర్ కాబట్టి pi r. given that the radii of the spiral follows a pattern of 0.5 centimeters, 1 centimeter, 1.5 centimeter, 2 centimeter, so on. ఇది గివెన్ రేడియై ప్యాటర్న్ అమ్మా. సో L1 ఈక్వల్స్ టు పై ఆర్, మామూలుగా ఎల్ ఫార్ములా పై ఆర్ కదా, సో పై ఇంటూ 0.5, సో దట్ ఈక్వల్స్ టు 0.5 పై. ఇక్కడ పై అనేది 22/7 తీసుకోమన్నారు, లాస్ట్లో తీసుకుందాం. సో ఇది L1 అవుతుంది. L2 వచ్చేసి పై ఇంటూ 1 వాట్ అమ్మా, 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ L3 పై ఇంటూ 1.5 సెంటీమీటర్. నెక్స్ట్ L4 పై ఇంటూ 2 పై సెంటీమీటర్. ఈ విధంగా మనకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ L1, L2, L3 ఇవన్నీ కూడా లెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్ ఆర్ ఇన్ అన్ ఏపీ. చూడండి 0.5 పై 1.5 పై 2 పై క్లియర్గా అర్థమవుతుంది ఏపీలో ఉన్నవని. దేర్ ఫోర్ లెన్స్ L1, L2, L3 so on are in AP. ఓకే, కాబట్టి ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా అంటే ఏంటి, లెన్స్ ఏంటి 0.5 పై, నెక్స్ట్ పై 1.5 పై, 2 పై సో ఆన్. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 0.5 పై, డి ఈక్వల్స్ టు పై మైనస్ 0.5 పై, దట్ ఈక్వల్స్ టు 0.5 పై. ఎన్ వాల్యూ గివెన్ అమ్మా 13 సెమీ సర్కిల్స్ అన్నారు. S13 ఈక్వల్స్ టు 13/2 ఇంటూ 2a, a ఈజ్ 0.5 పై ప్లస్ n-1, 13-1 ఇంటూ d ఆల్సో 0.5 పై. సో 13/2 ఇంటూ 0.5 పై కామన్ చేయండి, 2 ప్లస్ 13-1 వాటమ్మా 12. సో 13/2 ఇంటూ 0.5 మీన్స్ 1/2 పై ఇంటూ 2 ప్లస్ 12 14, 2 1s 2 7s. సో దట్ ఈక్వల్స్ టు 13/2 ఇంటూ పై ఇంటూ 7 అమ్మా. సో 13/2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ 7, 7 క్యాన్సిల్, 2 1s 2 11s, 11 3s 33, 11 1s 11 plus 3 14, so 143. Therefore the length of such a spiral made up of 13 consecutive semicircles
will be 143 centimeters. 19th question, 200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it, and so on. In how many rows are the 200 logs placed and how many logs are in the top row? ఇక్కడ చూడండి, లాగ్స్ అనేవి ఈ పద్ధతిలో ఇక్కడ ఉంచారట. బాటంలో 20, నెక్స్ట్ 19, నెక్స్ట్ 18 అలాగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 200 అని చెప్పి ఇచ్చారు. ఎస్ఎన్ వచ్చేసి 200 అని ఇచ్చారు. అయితే టాప్ రోలో ఎన్ని ఉంటాయి, అలాగే టోటల్ ఎన్ని రోస్ ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ రైట్ ద it can be observed that the number of logs in rows are forming ఎలా ఉన్నాయమ్మా, NAP 20, 19, 18, so on. ఓకే, ఫస్ట్ టర్మ్ వాట్ అమ్మా, 20. సో A ఈక్వల్స్ టు 20, D ఈక్వల్స్ టు A2 మైనస్ A1, 19 minus 20, that equals to -1. Clearly given that Sn equals to 200 amma. We know the formula Sn equals to n by 2 into 2a plus n minus 1 into d. So 200 equals to n by 2 into 2a. A what amma, 20 plus n minus 1 into d. D is -1. So 2 left side transpose cheyandi. 200 is 400. So n into 220 is 40 plus minus n plus 1. Minus 1 into n minus n plus 1. So 400 equals to n into 40 minus n plus 1. 400 equals to n into 40 plus 1, 41 minus n. 400 equals to n into 41, 41n minus n square. So these two terms transposing LHS, minus n square, right, plus n square plus 41n minus 41n. Already 400 left hand side is there, so that equals to 0. Now factorize the equation amma. So 400, n square coefficient 1, constant term is 400. So 1 into 400, 400. అంటే మల్టిప్లై చేస్తే 400 రావాలి, ఎడిషన్ చేస్తే ఎంత రావాలి, 41 రావాలి. కాబట్టి చూడండి, 16 into 25, 16 25s కూడా 400. సో -16 -25 ఏమవుతుందమ్మా, -41 అవుతుంది. సో n స్క్వేర్ minus 16n minus 25n plus 400 equals to 0. సో ఈ టూ టర్మ్స్లో నుంచి n కామన్ చేద్దాం, n minus 16. ఈ టూ టర్మ్స్లో నుంచి -25 కామన్ చేయండి, n minus 16 equals to 0. So n minus 16, both terms have common n minus 16. So remaining n minus 25, that equal to 0. So n minus 16 equal to 0 or n minus 25 equal to 0. So n equal to 16 or n equals to 25. So therefore the number of logs in nth row will be an equals to a plus n minus 1 into d. సో ఇక్కడ 25 తీసుకుందాం, a25 ఈక్వల్స్ టు ఏ వాటమ్మా 20 ప్లస్ 25 మైనస్ 1 ఇంటూ డి వచ్చేసి -1. సో 20 ప్లస్ 25 minus 1, 24 into -1,
20 minus 24, that equals to -4. This is not possible. This is not possible. Not possible. ఓకేనా? సో నెక్స్ట్ n ఏంటమ్మా? 16 కదా. ఇక్కడ ఇఫ్ n ఈక్వల్స్ టు 25 అయితే అది పాసిబుల్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం? A16 కనుక్కుందాం. A16 అంటే a ప్లస్ 15d అవుతుంది. సో a ఈజ్ 20 ప్లస్ 15 ఇంటూ -1. సో 20 ప్లస్ ఇంటూ మైనస్ 15 వన్స్ 15 అమ్మా. సో 20 - 15 5 వస్తుంది. క్లియర్లీ ద నంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ ద 16th row ఈజ్ 5. 200 logs can be placed in 16 rows. The number of logs in the top row is the number of logs in the top row is 5. ఓకేనా? టాప్ రోలో 5 ఉన్నాయమ్మా. సో 16 rows ఉన్నాయి. n వాల్యూ 16 వచ్చింది, 25 వచ్చింది. బట్ 25కి నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ అమ్మా. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో 16 అనేది కరెక్ట్ అమ్మా. సో 16 rows ఉన్నాయి. ఆ 16th rowలో 5 logs ఉంటాయి అన్నమాట. 20th question అమ్మా. ఇన్ ఏ పొటాటో రేస్ ఏ బకెట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ which is 5 meters from the first potato. Okay, and the other potatoes are placed 3 meters apart in a straight line. Okay, there are 10 potatoes in the line. How many potatoes amma? 10 potatoes in the line. A competitor starts from the bucket, picks up the nearest potato. కాబట్టి ఫస్ట్ 5 meters దగ్గర తీసుకుని దాంట్లో వేసేస్తాడు. runs back with it, drops it in the bucket, runs back to pick up the next potato. Okay, runs to the bucket to drop it in, and she continues in the same way until all the potatoes are in the bucket. What is the total distance the competitor has to run to pick up the first potato and the second potato? The total distance in meters run by a competitor is 2 into 5 plus 2 into 5 plus 3. ఇక్కడ మనకి ఆ విధంగా క్లూ ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పొటాటో రైస్ అమ్మ. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర బకెట్ ఉంది. ఈ బకెట్ నుంచి ఫస్ట్ 5 meter డిస్టెన్స్లో ఒక పొటాటో ఉంది. నెక్స్ట్ నుంచి 3 meter అలాగా 10 పొటాటోస్ ఉంచారు మొత్తం. అయితే కాంపిటేటర్ అనేవాడు బకెట్ నుంచి స్టార్ట్ అయ్యి నియరెస్ట్గా అంటే 5 meters దగ్గరలో ఉన్న పొటాటోని తీసుకొని మళ్ళీ బకెట్లో వేసేసి మళ్ళీ 3 meters దగ్గరకు వచ్చి 3 meter దగ్గర ఉన్న పొటాటో తీసుకొని మళ్ళీ బకెట్లో వేసి అలా టోటల్ 10 పొటాటోస్ వేయాలన్నమాట. అయితే వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ద కాంపిటేటర్ హ్యాస్ టు రన్? అయితే ఆ కాంపిటేటరు ఎంత డిస్టెన్స్ పరిగెత్తాడని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బకెట్ ఉందమ్మా. ఫస్ట్ 5 meter డిస్టెన్స్లో ఒక పొటాటో ఉంది. నెక్స్ట్ 3 meters డిస్టెన్స్లో అలా టోటల్గా 10 పొటాటోస్ ఉన్నాయి. ఏమో ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు తెలుసు ఫార్ములా SN ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ద డిస్టెన్స్ ఆఫ్ పొటాటోస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ potatoes are as follows. ఏంటమ్మా చెప్పండి. ఫస్ట్ 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14, సో ఆన్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇది చూడండి, ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ these distances are in AP. ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. ద డిస్టెన్స్ ఆఫ్ పొటాటోస్ చూడండి అన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్ ఏ వచ్చేసి 5 అవుతుంది. D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. సో 8 - 5 అమ్మ. 8 - 5 3. సో సబ్స్టిట్యూట్ ద
హౌ మెనీ అమ్మ 10 ఉన్నాయి కదా. సో 10 ఉన్నాయి కాబట్టి n వాల్యూ నంబర్ ఆఫ్ పొటాటోస్ 10. సో n ఈక్వల్ టు 10 అమ్మ. సో ఎస్ 10 ఈక్వల్స్ టు 10/2 ఇంటూ 2a, a is 5 plus n minus 1, 10 minus 1 into d equal to 3. So 2 1s, 2 5s, so 5 into 2 into 5 10, 10 minus 1 9 amma, 9 3s 27. So 5 into 37, 5 7s, 5 7s 35, 5 3s 15 plus 3 18. So 185. So S10 ఈక్వల్స్ టు 185. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైమ్ షీ హ్యాస్ టు రన్ బ్యాక్ టు ద బకెట్. దేర్ ఫోర్ ద టోటల్ డిస్టెన్స్ దట్ కాంపిటేటర్ హ్యాస్ టు రన్ విల్ బీ 2 times the total distance. Okay, like every time she has to run back to the bucket. Okay, therefore the total distance that the competitor has to run will be 2 times the total distance. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా మనకి 185 meters వచ్చింది. సో 185 into 2, therefore the total distance that the competitor will run equals to 2 into 185 meter. So 2 into 185 meter 370 meters. దీన్ని ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చమ్మా. ఎలాగో చూడండి. ఫస్ట్ మనం ద డిస్టెన్స్ ఆఫ్ పొటాటోస్ ఫ్రమ్ ద బకెట్ ఆర్ మెథడ్ 2. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు ఇది. ద డిస్టెన్స్ ఆఫ్ పొటాటోస్ from the bucket are 5, 8, 11, 14, so on. ఓకే, ఇక్కడ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. డిస్టెన్స్ అనేది డబుల్ ఉంటుందని చెప్పి డిస్కస్ చేసాం. 2 times అని చెప్పి డిస్కస్ చేసాం. అంటే ఇక్కడ ద డిస్టెన్స్ run by the competitor for collecting these potatoes is 2 times. How many times amma? 2 times the distance at which the potatoes have been kept. ఓకే, ఇక్కడ ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం 2 times ఉంటుందని. ద డిస్టెన్స్ టు బి రన్ ఆర్ ఫస్ట్ పొటాటో ఈక్వల్స్ టు
ఫస్ట్ పొటాటో అంటే ఏ అమ్మా 2 into 5 2 into 5 వాట్ అమ్మా 10 meters. నెక్స్ట్ సెకండ్ పొటాటో మీన్స్ A2 ఈక్వల్స్ టు 2 into 5 plus 3 2 into 5 plus 3 means 2 into 8 2 into 8 వాట్ అమ్మా 16 meters. నెక్స్ట్ థర్డ్ పొటాటో A3 ఈక్వల్స్ టు ఏమవుతుంది A3 అంటే 2 into 5 plus 2 into 3 అవుతుంది. సో 2 into 5 plus 6 2 into 11 how many అమ్మా 2 into 11 22 meters. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పొటాటోస్ n ఈక్వల్స్ టు 10 అమ్మా. సో ఏపీ ఎలా ఉంచండి, ఫస్ట్ ఎంత ఉంది 10 16 22 ఓకే 22 plus 6 28 plus 6 34 సో అని ఇలా ఉంటుంది. ఇక్కడ ఏ వచ్చేసి 10 డి వచ్చేసి A2 మైనస్ A1 16 మైనస్ 10 6 ఆల్రెడీ n రాసాం కదమ్మా 10 ఓకే. Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో S10 ఈక్వల్స్ టు 10/2 ఇంటూ 10/2 ఇంటూ 2 ఇంటూ a 10 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d 6 అమ్మ. సో 10/2 5 2 10s are 20 plus 10 minus 1 9 into 6 so 5 into 20 plus 54 so 5 into 74 amma 5 4s 20 5 7s 35 plus 2 37 370. Therefore the competitor will run the competitor will run a total distance of 370 meters. ఓకే, ఈ రెండు మెథడ్స్లో ఏ మెథడ్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.